Hello everyone, welcome to our ఛానల్ మేనేజ్మెంట్ ఆఫ్ నాలెడ్జ్. ఆల్రెడీ మన ఛానల్‌లో మేనేజ్మెంట్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ మీనింగ్, డెఫినిషన్స్, ఫీచర్స్ అండ్ లెవెల్స్ గురించి చూసాం. ఇవాళ మన టాపిక్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ ఫంక్షన్స్. హియర్ ఆల్రెడీ మనం నేర్చుకున్నట్టు మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మేనేజర్ అనే పర్సన్ మెనని అలాగే టెక్నాలజీని మేనేజ్ చేసుకుంటూ ఫైనల్లీ ఉన్న కంపెనీ ఆబ్జెక్టివ్‌ని రీచ్ అవ్వడమే మేనేజ్మెంట్ అని చెప్పుకున్నాం. అలాగే ఏ ఫంక్షన్స్‌ని యూజ్ చేస్తే మన మేనేజ్మెంట్‌ని కరెక్ట్ ప్రాసెస్‌లో చేయొచ్చు, కంపెనీ ఆబ్జెక్టివ్‌ని ఎలా రీచ్ అవ్వచ్చు అనేది ఇవాళ చూద్దాం. సో, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్. వీటినే ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్ అని కూడా అంటున్నాము. మన ఏ కంపెనీనైనా, ఏ ఆర్గనైజేషన్‌నైనా మనం మేనేజ్మెంట్ అనే థింగ్‌ని హోల్ సాటిస్ఫై చేస్తూ ఆ ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకొని పర్టిక్యులర్ కంపెనీ పాలిసీస్‌ని, స్ట్రాటజీస్‌ని, గోల్స్‌ని రీచ్ అవ్వాలి అంటే ఈ ప్రతి ఫంక్షన్ మనకి చాలా యూజ్ అవుతుంది. సో, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే బ్రీఫ్‌గా చూద్దాం. ఫంక్షన్స్ రిలేటెడ్ టు ప్రొడ్యూసింగ్, పర్చేసింగ్, అడ్వర్టైజింగ్, సెల్లింగ్ అండ్ అకౌంటింగ్ differ from one organization to other organization. However, the functions of management are common to all organization, even to non-profit organization. Foyle grouped these elements into 5 managerial functions. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫంక్షన్స్ అంటే ప్రతి కంపెనీకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇలా ప్రొడ్యూస్ చేయాలి, మనం ఇలా పర్చేస్ చేసుకోవాలి, ఇలా అడ్వర్టైజ్ చేసుకోవాలి, ఇలా సేల్స్ చేసుకోవాలి, మనం బడ్జెట్స్ ఇలా అలొకేట్ చేసుకోవాలి. అలా ప్రతి కంపెనీకి డిఫరెంట్ డిఫరెంట్ అలొకేషన్స్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి డిఫరెంట్ స్టెప్స్‌లో జరుగుతుంటాయి. ఒక్కొక్క కంపెనీకి చాలా డిఫరెన్స్ ఉంటది. దీనికి ఎలా పెట్టామో అదే కంపెనీకి అదర్ కంపెనీస్ కూడా అలా ఉండవు. సో, కానీ మనం మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అనేవి ప్రతి ఆర్గనైజేషన్‌కి అది నాన్ ప్రాఫిట్ అయినా, ప్రాఫిట్ అయినా ఇలాగే యూజ్ చేసుకుంటాము. లైక్ ప్లానింగ్ నుంచి స్టార్ట్ అయ్యి అది కంట్రోలింగ్ వరకు వచ్చేలాగా ఎండ్ అవుతుంది. సో, దీన్నే ఫాయిల్ అనే పర్సన్ 5 ఎలిమెంట్స్‌గా డివైడ్ చేస్తూ మనల్ని ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటో ఇన్ఫార్మ్ చేశారు. నెక్స్ట్ మనకున్న ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్‌లో ఫస్ట్ ఫంక్షన్ వచ్చి ప్లానింగ్. ప్లానింగ్ అనేది ఫస్ట్ ఫంక్షన్ అని ఎందుకంటున్నాము అంటే మనం ఫ్యూచర్‌లో పెట్టుకునే గోల్స్‌ని, ఆబ్జెక్టివ్స్‌ని రీచ్ అయ్యేప్పుడు మనం ముందుగా ఒక ప్లాన్‌ని గీసుకుంటాము. లైక్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్‌ని ముందే డిసైడ్ చేసుకుంటాం అనమాట. మన ఫ్యూచర్‌లో మనం ఇలా ప్లాన్ చేసుకొని, ఇలా స్టెప్స్ తీసుకుంటే మనకి ఆ కంపెనీ ఆబ్జెక్టివ్ రీచ్ అవుతాము అని మనం ముందే డిసైడ్ అయ్యి, అవి ఫాలో అవుతూ మన ఫైనల్ ఎండ్ వరకు అలాగే ఉంటామనమాట. సో, ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎందుకు చేస్తున్నాము? అనేవి ఇక్కడ డిసైడ్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ మన ఇమేజ్‌లో చూసినట్టు వేర్, వెన్, హౌ, వాట్, హూ, వై ఈ ఆల్ స్టెప్స్‌ని ఇన్వాల్వ్ అయ్యి ఉండేదే ప్లానింగ్. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏంటి అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందనమాట. సో, ఫైనల్‌గా అసలు ప్లానింగ్ అంటే ఏంటంటే, మనం ముందుగా మనం ఫైనల్లీ చేయాల్సిన ఆబ్జెక్టివ్స్‌ని, రీచ్ అవ్వాల్సిన ఆబ్జెక్టివ్స్‌ని ఎలా ప్లాన్ జేసుకోవాలి? మనం ఏ స్టెప్స్ చేస్తే మన ఫైనల్ అవుట్‌పుట్ మనకొస్తుంది అనే పాయింట్‌ని ప్లానింగ్‌లో డిసైడ్ అవుతాం అనమాట. సో, ప్లానింగ్ అనేది మనకి ఒక ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్ అవుతుంది. ఏ కంపెనీకైనా ప్లానింగ్ లేనిది ఏ వర్క్ అవ్వదు. సో, ప్లానింగ్ అనే స్టెప్స్ టాప్ లెవెల్ ద్వారా తీసుకుంటారు. లైక్ ప్లానింగ్ అనేది ఆబ్జెక్టివ్స్, పాలిసీస్, ప్రొసీజర్స్, రూల్స్, ప్రోగ్రామ్స్, బడ్జెట్స్ అండ్ స్ట్రాటజీస్ కిందొస్తుంది కాబట్టి, ఇవన్నీ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది డిసైడ్ చేస్తదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గనైజింగ్. ఆర్గనైజింగ్ అనే దీంట్లోనే అరేంజింగ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఆర్గనైజ్ అంటే అరేంజింగ్. లైక్ మనం డైలీ యూజ్ చేసే వర్డ్స్‌లో ఆర్గనైజింగ్ బుక్స్ ఆర్ ఆర్గనైజింగ్ క్లాత్స్ అంటాము. అంటే మనకున్న బంచ్ ఆఫ్ క్లాత్స్ ఆర్ బంచ్ ఆఫ్ బుక్స్‌ని ఎలా అరేంజ్ చేసుకుంటున్నాము అనే దాన్నే ఆర్గనైజింగ్ అంటారు. సో, మనం ఏ వర్క్‌నైనా సరే ఒకటే గో త్రూగా చేయలేము. ఉన్నదాన్ని డివైడ్ చేసుకొని ఆర్ స్టెప్స్‌గా ఆర్ పార్టీషన్స్‌గా చేసుకొని విడివిడిగా సెపరేట్‌గా మనం చేయడాన్నే ఆర్గనైజింగ్ అంటారు. సో, దీంట్లో ఏంటంటే మనకున్న రైట్స్‌ని గానీ, పీపుల్‌ని గానీ ఎలా డివైడ్ చేసుకొని, ఆర్గనైజ్ చేసుకొని, ఫార్మల్ రిలేషన్‌షిప్ ఉంటూ, ఫైనల్‌గా ఒక స్ట్రక్చర్‌గా అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చుకుంటూ, మనం ఎలా చేసుకుంటున్నాము, ఎలా హార్మోనీ కంటిన్యూ చేస్తూ, ఫైనల్ కంపెనీ
ఆపర్చునిటీస్‌ని గాని, ఆబ్జెక్టివ్స్‌ని గాని రీచ్ అవుతున్నాము అనే దాన్ని ఆర్గనైజింగ్ అంటారు. మన ఈ ఇమేజ్‌లో చూసినట్టయితే ఒక పర్సన్‌ని ఒక హెడ్ అనుకోండి ఈ పర్సన్. ఒక వర్క్‌ని 3 పీపుల్‌కి డివైడ్ చేశారు. సో, ఆ 3 పీపుల్ ఇంకొక 3 పీపుల్‌కి డివైడ్ చేసి, సో, ఈ వర్క్‌ని ఏంటంటే సింప్లిఫై చేస్తూ, సెగ్రిగేట్ చేస్తూ వాళ్ళకి వాళ్ళకి ఈజీగా కంప్లీట్ చేసుకునేలాగా చేస్తున్నారు ఇక్కడ. సో, ఇలాగే ఆర్గనైజింగ్ అనే వర్క్‌ని, ఆర్గనైజింగ్ అనే థింగ్‌ని మనం కరెక్ట్‌గా చేస్తే ఈజీగా ఆ వర్క్‌ని గాని, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గాని షేర్ అవుతూ, ఆ పర్టిక్యులర్ వర్క్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో, దీన్నే డివిజన్ ఆఫ్ వర్క్ అని కూడా అంటాం. ఇక్కడ ఆర్గనైజింగ్ అంటే వర్క్‌ని డివైడ్ చేయొచ్చు. రెస్పాన్సిబిలిటీని డివైడ్ చేయొచ్చు. మనం దేన్నైనా డివైడ్ చేసి ఇక్కడ ఫైనల్ అవుట్‌పుట్‌ని గెయిన్ చేస్తామనమాట. సో, ప్రతి దాంట్లో అవుట్‌పుట్ అనేది ఎఫర్ట్స్ పెట్టి చేసేది ఫైనల్‌గా మన కంపెనీ ఆబ్జెక్టివ్‌ని రీచ్ అవ్వడానికి మాత్రమే. సో, ఆర్గనైజింగ్ అనేది ఒక ఫండమెంటల్ యాస్పెక్ట్ కూడా ఇక్కడ. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనం స్టాఫింగ్ గురించి చూద్దాం. సో, స్టాఫింగ్ అంటే ఏం లేదు. హియర్ ఒక రైట్ పర్సన్‌ని రైట్ జాబ్‌లో ప్లేస్ చేయడమే స్టాఫింగ్ అంటారు. ఇప్పుడు ప్రతి కంపెనీకి చాలా రోల్స్, చాలా రెస్పాన్సిబిలిటీస్, అలాగే ఆ రోల్స్‌కి చాలా డిస్క్రిప్షన్స్ ఉంటాయి. సో, మనకొచ్చే కంపెనీకి చాలామంది ఎంప్లాయీస్ కోసం మనం సెర్చ్ చేస్తాము. ఆ పర్టిక్యులర్ ప్రాసెస్‌లో మనం ఉన్న రోల్‌కి ఆ పర్టిక్యులర్ పీపుల్ అనేవాళ్ళు ఎలా మ్యాచ్ అవుతారు? మనం ఎలా మ్యాచ్ చేయాలి? ఆ పర్టిక్యులర్ రోల్‌కి వాళ్ళెలా వర్త్ అవుతారు అనేది చూసి, మనం రైట్ ప్లేస్‌లో రైట్ పర్సన్‌ని పెట్టామంటే, ఆ పర్టిక్యులర్ రోల్‌ని వాళ్ళు సాటిస్ఫై చేసి, మనం మళ్ళీ కా కాంపిటీటివ్ అడ్వాంటేజెస్ గానీ, లేకపోతే కంపెనీ ఆబ్జెక్టివ్స్‌ని గానీ ఈజీగా రీచ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతారు. సో, స్టాఫింగ్ అనేది కూడా ఒక బెస్ట్ ఫంక్షన్ అనమాట మేనేజ్మెంట్‌లో. మనం ఏదైనా వర్క్‌ని చేయాలంటే, ఆ పర్టిక్యులర్ వర్క్‌ని సాటిస్ఫై చేసే పర్సన్ మాత్రమే పెట్టుకుంటే, ఆ పర్టిక్యులర్ వర్క్ అనేది ఈజీగా, అలాగే వర్తీగా అవుతుంది. సో, స్టాఫింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ మేనేజ్మెంట్‌లో. ఇందులోనే స్టాఫింగ్‌ని ఒక స్ట్రక్చర్డ్ మేనర్‌లో, ఆ స్టాఫింగ్‌లో ఆహ్, ఒక పర్సన్‌ని రైట్ ప్లేస్‌లో పెట్టి, రైట్ జాబ్ ఇచ్చాము అనుకోండి, మన ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్‌ని ఈజీగా రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతారు వాళ్ళు. అలాగే ఆ పర్టిక్యులర్ స్టాఫింగ్‌లో ఆ పర్సన్ తీసుకోవడమే కాదు, వాళ్ళని రిక్రూటింగ్, సెలక్షన్, ట్రైనింగ్, డెవలప్‌మెంట్ అండ్ అప్రైజల్ అంటే ఈ స్టెప్స్‌ని కూడా ఈజీగా ఫాలో అయ్యి, వాళ్ళకి ప్రతి స్టెప్‌లో వాళ్ళని ఎంత ఇంపార్టెంట్, మన వర్క్‌ని ఎలా సాటిస్ఫై చేస్తున్నారు, వాళ్ళకి అప్రైజల్ ఇస్తూ, ఇన్‌కేస్ వాళ్ళేమన్నా ల్యాకింగ్‌లో ఉంటే వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఇస్తూ, వాళ్ళని ముందుకు నడిపించడం అంతా కంపెనీ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో, స్టాఫింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్టింగ్. డైరెక్టింగ్ అంటే ఇందులో మేనేజర్ అనే పర్సన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే ఇక్కడే మనకు మెయిన్ అచీవింగ్ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇన్‌కేస్ మనం రిక్రూట్ చేసుకున్న పర్సన్ మన స్టాఫ్ దేంట్లో అయినా ల్యాకింగ్‌లో ఉన్నా ఆర్ ఇన్‌కేస్ వాళ్ళకేమన్నా ఆహ్, దేంట్లో అయినా డౌట్స్ ఏమన్నా ఇబ్బందుల వల్ల ఏమన్నా ఫార్మ్ ఆఫ్ డౌట్స్ వల్ల ఎక్కడైనా ల్యాకింగ్‌లో ఉన్నా, ఓన్లీ ఒక మేనేజర్ వల్ల తను మోటివేషన్ అయ్యి ఫర్దర్ స్టెప్స్ ఏయగలుగుతారు. సో, డైరెక్టింగ్ అంటే ప్లానింగ్, ఆర్గనైజింగ్ అండ్ స్టాఫింగ్ అనేది ప్రతి మేనేజర్ చేసేదే. కానీ డైరెక్టింగ్ అనేది ఓన్లీ సబార్డినేట్స్‌కి మేనేజర్ అనే పర్సన్ మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఇది మేనేజర్ అనే పర్సనే ఇనిషియేషన్ తీసుకునే స్టెప్ అనమాట. సో, మేనేజర్ అనే పర్సన్‌కి లీడర్‌షిప్ స్కిల్స్ కరెక్ట్‌గా ఉంటే, డైరెక్టింగ్ అనే ప్రాసెస్ కరెక్ట్‌గా జరిగి, మన ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్‌ని ఎట్ ఎ టైమ్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. సో, ఇది ఓన్లీ మేనేజర్ క్యాపబిలిటీ బట్టి డిసైడ్ అయ్యి ఉంటదనమాట డైరెక్టింగ్ అనేది. సో, డైరెక్టింగ్‌లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ సూపర్విజన్, మోటివేషన్, కమ్యూనికేషన్ అండ్ లీడర్‌షిప్. ఈ ఎలిమెంట్స్ అంటే ఏంటో ముందు ముందు చూద్దాం. సో, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ డైరెక్టింగ్. ఇక్కడ ఫస్ట్‌లీ సూపర్విజన్. సూపర్విజన్ అంటే ప్రతి ఎంప్లాయీ ఏ వర్క్స్ చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? వాళ్ళ పెర్ఫార్మన్స్ ఏంటి? వాళ్ళెక్కడ ల్యాకింగ్ ఉంటున్నారు? అనేది
పర్సనల్ కాంటాక్ట్ ద్వారా సబార్డినేట్స్‌తో మేనేజర్ అనేవాళ్ళు ఈజీగా మానిటర్ చేయొచ్చనమాట. నెక్స్టొచ్చి మోటివేషన్. ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్టిక్యులర్ పర్సన్ ఒక డైరెక్షన్ ఆర్ ఒక వే వల్లో, లేకపోతే పర్సనల్ ఏమన్నా లోగా ఉండడం వల్లో, ఆ కంపెనీలో ఉన్న వర్క్‌ని చేయలేకపోవడం ఆర్ ఏమన్నా డమ్‌గా ఉండడం ఇలాంటియేమన్నా జరిగితే మోటివేషన్ అనే ఎలిమెంట్ ద్వారా మేనేజర్ ఆ పర్సన్‌ని డైరెక్ట్ చేస్తారనమాట. సో, మోటివేషన్ అనే వర్డ్ ఆర్ మోటివేషన్ అనే థింగ్ ఒక సబార్డినేట్స్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం మోటివేట్ చేసే వే బట్టి ఆర్ మనం ఎలా అయితే మనం మోటివేట్ చేసి కంపెనీ గోల్స్‌ని గుర్తు చేస్తూ, మనం వాళ్ళని ఇంప్రూవ్ చేస్తామో, అలాగే వాళ్ళు చాలా హై ఎండ్ వర్క్ ద్వారా మన కంపెనీ ఆబ్జెక్టివ్స్‌ని రీచ్ అవుతారు. సో, ఇదొక కోర్స్ ఆఫ్ యాక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అనమాట. ఈ ఎలిమెంట్ లేకుండా ఏ మేనేజ్‌మెంట్ అయినా ఫుల్‌ఫిల్ అవ్వదు. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది హ్యూమన్ ఫ్యాక్టర్ అనమాట. ఇది కమ్యూనికేషన్ అనే థింగ్ లేకుండా ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ గానీ, ఏ మేనేజ్‌మెంట్ గానీ, ఏ ఫంక్షన్స్ గానీ, ఏ ఆర్గనైజేషన్ గానీ బిల్డ్ అవ్వదు. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది మేజర్ ఎలిమెంట్. అది డైరెక్షన్‌లోనే కాదు, సూపర్విజన్‌లోనే గాదు, దేంట్లో అయినా సరే మేనేజ్‌మెంట్ అనే మ్యా థింగ్ జరగాలి అంటే కమ్యూనికేషన్ అనేది మెయిన్ యాస్పెక్ట్. దీంట్లో మనం థాట్స్‌ని షేర్ చేసుకోవడం, ఒపీనియన్స్‌ని షేర్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేసుకోవడం. ఒక 2 పర్సన్స్ మధ్య ఏ కమ్యూనికేషన్ లేకున్నా మన కంపెనీ ఆబ్జెక్టివ్స్‌ని రీచ్ అయ్యే వేలో ఒక ఎర్రర్ లాగా ఒక హర్డిల్ లాగా ఫార్మ్ అయిపోతుంది. సో, కమ్యూనికేషన్ అనేది మేజర్ యాస్పెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి లీడర్‌షిప్. సో, ఓన్లీ మేనేజర్‌కి ఆ పర్టిక్యులర్ సబార్డినేట్స్ మీద లీడర్‌షిప్ అనేది ఉంటుంది. అది ఒక పర్సన్ టు పర్సన్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం వల్లో ఆర్ ఆళ్ళ బిహేవియర్స్ ఇలాగే ఉండాలి, ఇలా ఉండాలి అని డిసైడ్ చేయడం వల్లో లీడర్‌షిప్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుందనమాట. సో, ఒక మేనేజర్ ఒక పీపుల్‌ని ఆర్ సబార్డినేట్స్‌ని ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు, గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని ఎలా ఆర్గనైజేషన్ గోల్స్ వైపు తీసుకెళ్తారు అనే దాన్ని బట్టి ఈ లీడర్‌షిప్ అనేది వర్క్ అవుతుందనమాట. సో, లీడర్‌షిప్ కూడా ఒక కీ ఫ్యాక్టర్ అనమాట మేనేజర్‌కి. సో, నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోలింగ్. కంట్రోలింగ్ ఈస్ ద లాస్ట్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్‌మెంట్. ఇది లాస్ట్ ఫంక్షన్ ఎందుకన్నామంటే, ఆల్రెడీ మనం ప్లానింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, ఆర్గనైజింగ్ ఇవన్నీ చూసున్నాం. ఫైనల్‌గా కంట్రోలింగ్. ఇప్పుడు ప్లాన్ జేసి, మళ్ళీ దాన్ని ఆర్గనైజ్ జేసి, స్టాఫింగ్, డైరెక్టింగ్ ఇవన్నీ చూసుకొని, ఫైనల్‌గా మనం కంట్రోలింగ్‌కి వచ్చాము. ఇక్కడేంటంటే, మనం ముందు చేసిన స్టెప్స్‌లో ఏదైనా ల్యాకింగ్ ఉంటే, మనం ఎలా కంట్రోల్ చేయాలి? ఆ స్టాండర్డ్స్‌ని ఎలా మెజర్ చేసుకొని, ఇలా కరెక్ట్ యాక్షన్స్ ఎలా చేసుకోవాలి? అనే ప్రాసెస్ అంతా కంట్రోలింగ్‌లో వస్తుందనమాట. ముందు చేసుకునే మన తప్పులు ఆర్ ఎక్కడైనా మిస్టేక్స్, ఎక్కడైనా ల్యాకింగ్ ఉంటే, మనం ఒక కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూతో, కరెక్ట్ యాక్షన్‌తో మనం క్లియర్ చేసుకుంటాం అనమాట. సో, దీంట్లోనే మనం మెజరింగ్ చేసి, ఆ కరెక్ట్ పెర్ఫార్మన్స్ ఏంటి? అసలు సబార్డినేట్స్ ఎక్కడ ల్యాకింగ్ ఉన్నారు? సబార్డినేట్స్ ఎలా ఉన్నారు? వాళ్ళ పెర్ఫార్మన్స్ లెవెల్స్‌ని ఎలా ఇంక్రీజ్ చేయాలి? దీంట్లో ఒక ఒక గైడ్‌లైన్స్ లాంటివి ఆహ్, ప్రిపేర్ చేస్తామనమాట. దీన్ని కూడా ఒక ప్రీ డిటర్మైన్డ్ గోల్స్ అంటాం. ఎందుకంటే ఆల్రెడీ ఆళ్ళు ల్యాకింగ్ ఉంటే, మన ఫ్యూచర్‌లో అవి మనకి మళ్ళీ ఎఫెక్ట్ కాకుండా మనం ఏమేం చేయాలి? ఈ ప్రాసెస్‌లో మళ్ళీ ఆళ్ళు రాకూడదు, ఇలా చేయకూడదు అంటే మనం ఏమేం చేయాలి? అనే అనే థాట్స్ అయన్నీ కంట్రోలింగ్‌లో వస్తాయన్నమాట. దీన్నే ఈ చిన్న ఫంక్షన్ ద్వారా ఆర్ ఈ చిన్న ఇమేజ్ ద్వారా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఒక స్టాండర్డ్స్ క్రియేట్ చేస్తాం. ఆ స్టాండర్డ్స్‌లో వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారా లేదా అని మెజర్ చేస్తాం. మెజర్ చేసి కంపేర్ చేస్తాం ఆ పెర్ఫార్మన్స్‌ని. ముందెలా ఉంది? ఇప్పుడెలా ఉంది? ఇప్పుడు దానికి మనం ఏ కరెక్టివ్ యాక్షన్స్ చేయాలి? అంటే ఇప్పటిదాకా జరిగిన మిస్టేక్సో, లేకపోతే ఏమన్నా ఎక్కడైనా ల్యాకింగ్ ఉంటే, దాన్ని మళ్ళీ ఫ్యూచర్‌లో ఎఫెక్ట్ కాకుండా ఏ యాక్షన్ చేస్తే మనకి అది కంట్రోల్ అవుద్దో ఈ స్టెప్‌లో చూసుకుంటాం అనమాట. సో, టేకింగ్ కరెక్ట్ యాక్షన్ అనేది కంట్రోలింగ్‌లో మెయిన్ యాస్పెక్ట్. సో, హియర్ కమ్స్ కంట్రోలింగ్ అనే ప్రాసెస్. యాక్చువల్ పెర్ఫార్మన్స్‌ని ఫిక్స్డ్ స్టాండర్డ్స్, డీవియేషన్స్ వీటితో కంపేర్ చేయడమే
కంపేర్ చేసి కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవడమే కంట్రోలింగ్ అంటారనమాట. సో, దీంట్లో మనం ఫ్యూచర్‌లో ఏ మిస్టేక్స్‌ని ఎలా అవాయిడ్ చేస్తాము అనే స్టెప్ ఇందులోనే ఉంటుంది. సో, ఇది కూడా ఒక కీ ఫంక్షన్ అనమాట. ఫ్యూచర్‌లో ఆల్రెడీ మనం ఒక ఏమన్నా రెప్యుటేషన్ రిలేటెడ్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఏమన్నా చేసుంటే కంపెనీలో, ఫ్యూచర్‌గా అయి మన కంపెనీకి ఎలాగ ఎఫెక్ట్ కాకుండా ఉండాలి, ఎలా మనం ఫ్యూచర్‌లో ఇంకా ముందుకెళ్ళాలి అనే స్టెప్ అనేది ఇక్కడే ఉంటదనమాట. సో, కంట్రోలింగ్‌లో దాన్ని సాటిస్ఫై చేయొచ్చు. సో, హియర్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇప్పటిదాకా మనం ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ గురించి తెలుసుకున్నాము. సో, ఐ హోప్ మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.